ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రతి మద్యం సీసాకు ఒక నెంబర్ కేటాయించాలని నిర్ణయించింది. అదేవిధంగా పాపులర్ బ్రాండ్లను తిరిగి ప్రవేశపెట్టింది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గింపుతో మద్యం అమ్మకాలు పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో పాపులర్ బ్రాండ్ల విక్రయాలు పెరిగాయి. కొన్ని కంపెనీలు ధరలు సైతం తగ్గించాయి. ఫలితం మద్యం అమ్మకాల శాతం పెరిగింది. గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానం కారణంగా ఆదాయం పైన ప్రభావం పడింది. గతంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగా తిరిగి పాపులర్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పాటుగా ₹99కే క్వార్టర్ మద్యం ప్రవేశపెట్టింది. ఫలితంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సరిహద్దు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 40% పైగా అమ్మకాలు పెరిగాయి. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 87 పాపులర్ బ్రాండ్లు తిరిగి వచ్చాయి. వాటి అమ్మకాలు గత ప్రభుత్వంలో 20.7% ఉంటే ఈ ప్రభుత్వంలో 74%కి 50 బ్రాండ్ల ధరలను కూటమి ప్రభుత్వం తగ్గించింది. ఏపీ మద్యం అమ్మకాల్లో నకిలీ నివారణ కోసం వినూత్న పద్ధతి అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు నకిలీ మద్యం అమ్మకాలు అడ్డుకునేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ప్రతి సీసా పైన క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారుడు మద్యం క్వాలిటీ తెలుసుకునే అవకాశం ఉంది. కాగా దేశంలోనే మొదటిసారి ప్రతి మద్యం సీసా పైన లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం బ్రాండ్, తయారీ తేదీతో పాటుగా సీసాకు నెంబర్ కేటాయిస్తూ ప్రతి సీసా పైన ముద్రిస్తారు. ప్రతి వినియోగదారుడు ఈ నెంబర్ ఆధారంగా మద్యం కొనుగోలు చేసే విధంగా అవగాహన పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. తాజాగా ఎక్సైజ్ శాఖ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చూడాలని, రాష్ట్రంలో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా ఆరోగ్యపరమైన వృద్ధి సాధించేలా చూడాలని తాజాగా జరిగిన సమీక్షలో చంద్రబాబు సూచించారు. జియో ట్యాగింగ్ ద్వారా మద్యం సరఫరాలో పారదర్శకత వస్తుందని, ట్రాకింగ్ షాపుల రేషనలైజేషన్ పైన దృష్టి పెట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. బాటిల్ తిరిగి ఇస్తే DRS కింద నగదు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.